హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మోనికా, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ మనము ఎరా అన్న టెస్ట్ గురించి మాట్లాడదామండి. ఎరా అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే. గర్భసంచిలో మేము ఒక పిండం తయారైన తర్వాత ఐవీఎఫ్ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఆ లైనింగ్ ఎలా ఉంది, థిక్నెస్ ఎలా ఉంది, పొర బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే బాగుంది అన్నప్పుడు ట్రాన్స్ఫర్కి వెళ్తాం. ఎంబ్రియో ఎలా ఉంది గ్రేడింగ్ ఉంటుంది మన దగ్గర. అదేవిధంగా గర్భసంచి పొర ఎలా ఉందన్నది కూడా మీ ఫైల్స్లో క్లియర్గా రాసి ఉంటుంది, థిక్నెస్, ప్యాటర్న్ అన్నీ కూడా. ఇవన్నీ చూసుకున్నప్పటికీ చాలామందిలో ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి. ఎంబ్రియో గ్రేడింగ్ బాగుంది, ఎండోమెట్రియం సైడ్ నుంచి కూడా తప్పు పట్టడానికి ఏం లేదు, అయినప్పటికీ ఫెయిల్ అవుతున్నాయి. నాట్ వన్స్, నాట్ ట్వైస్, సమ్టైమ్స్ ఈవెన్ 3 times ఆర్ మోర్ కూడా. సో ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు కపుల్ చాలా డిసప్పాయింట్ అవుతారు. అంటే ఐవీఎఫ్ లాంటి ప్రెగ్నెన్సీ వెళ్ళి కూడా మేము పాజిటివ్ తెచ్చుకోలేకపోతున్నాము అని చెప్పేసి. వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఎంబ్రియోని మేము ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్తో గ్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి అది పిండం టెస్ట్ చేసుకొని కొంతమంది ట్రాన్స్ఫర్కి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా గర్భసంచి పొరను కూడా మనం బయటికి కొంచెం శాంపుల్ తీసి దాన్ని కూడా టెస్ట్ చేసుకోవడానికి కుదురుతుందా అంటే ఈ ఎరా టెస్ట్ వస్తుంది. మన ప్రతి బాడీలో సెల్లో డిఎన్ఏ మెటీరియల్, జెనెటిక్ మెటీరియల్ ఎలా అయితే ఉంటుందో గర్భసంచి పొరలో సెల్స్కి కూడా ఈ లైనింగ్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఆ జెనెటిక్ మెటీరియల్లో ఎన్నో వందల్లో లేదంటే వేలల్లో, లక్షల్లో జీన్స్ ఉండొచ్చు. అవి ఈ పిండం అతుక్కోవడానికి ఇంప్లాంటేషన్ అన్న మెథడ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. అన్ని జీన్స్ మనం ఇంతవరకు చదవలేకపోయాం, కానీ 200 odd జీన్స్ చదివి ఉన్నామండి. సో ఈ ఎరా టెస్ట్లో పర్టికులర్గా ఈ 200 odd జీన్స్ స్టడీ అవ్వడం జరుగుతుంది. స్టడీ చేసి ఏం చేస్తారంటే ఈ లేడీలో ఏ టైంలో ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తే మనం పాజిటివ్ వచ్చే అవకాశాలు ఇంక్రీజ్ చేయొచ్చు. అందరికీ ఒకటేలాగా ఉండదు. ఒక 20-30% లేడీస్లో ఈ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ డిస్ప్లేస్డ్ ఉంటుంది. ఎరా టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అది ప్రీ రిసెప్టివ్ కావచ్చు, పోస్ట్ రిసెప్టివ్ కావచ్చు. సో ఈ ఎరా రిపోర్ట్ బేసిస్ మీద ఆ లేడీకి మనం ట్రాన్స్ఫర్ ఐడియల్గా చేసే టైం కంటా ఒక డే ముందు లేదా ఒక డే తర్వాత చేయడం జరుగుతుంది. రిపోర్ట్లో క్లియర్గా ప్రొజెస్ట్రాన్ ప్లస్ సో నంబర్ ఆఫ్ అవర్స్ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అన్నది రాసి ఉంటుంది. మనం ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మెన్షన్ చేసిన టైం ఫ్రేమ్ మనం క్యాల్కులేట్ చేసుకొని ఎగ్జాక్ట్ ఫాలోయింగ్ దట్ టైం ఫ్రేమ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ప్రొసీజర్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు నియర్లీ 20-30% కేసెస్లో మేము ప్రీవియస్గా మోర్ దెన్ 2 or 3 ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయిన వాళ్ళలో కంపారిటివ్లీ బెటర్ రిజల్ట్స్ అన్నవి చూస్తున్నామండి. అట్లని ఎరా ఖచ్చితంగా యాక్యురేట్గా అందరికీ హెల్ప్ అవుతుందని అయితే చెప్పలేము. బికాజ్ ఇఫ్ దట్ వాజ్ ద కేస్ అందరూ ఫస్టే ఎరా చేసేసుకుని అలానే ప్లాన్ చేసుకునే వాళ్ళు ట్రాన్స్ఫర్. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఎరా చేసుకున్న తర్వాత కూడా నెగిటివ్స్ మేము చూస్తున్నాము. అయినప్పటికీ మార్జినలీ బెటర్ ఛాన్సెస్ ఇస్తుంది.